అండి, వెల్కమ్ టు సోనీ సుబ్బు వ్లాగ్స్. ఇదైతే మసాలా బూందీ అండి. చాలా క్రిస్పీగా భలే వచ్చింది. ఎలా చేయాలో చూసేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక కప్ శనగపిండి తీసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరిపిండి వేసుకోండి క్రిస్పీగా రావడానికి. అందులో రుచికి సరిపడినంత సాల్ట్, చిటికెడు వంట సోడా గుండ అయితే వేసుకొని బాగా కలుపుకొని, ఇప్పుడు వాటర్ కొంచెం కొంచెంగా వేసుకొని లమ్స్ లేకుండా బాగా కలుపుకోండి. చక్కగా మనం బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఎలా అంటే దోశ పిండిలాగా పలచగా ఉండకూడదండి, అలాగని మనం బజ్జీలకు కలుపుకున్నంత చిక్కగా కూడా ఉండకూడదు. నేను చూపించిన విధంగా కొంచెం మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మధ్యలోలాగా ఉండాలన్నమాట. ఇలా చూపించాను కదండి, అలాగ ఉండాలి. ఈ లోపు మనం అయితే ప్యాన్ పెట్టుకొని అందులోని అంటే ఎక్కువ బూందీ పడేలాగా కొంచెం వెడల్పుటి ప్యాన్, లోతుగా ఉండే ప్యాన్ అయితే పెట్టుకోవాలి. దాంట్లో ఆయిల్ పోసుకొని మరిగించుకోండి, బాగా మరగాలి. నేను చూపించాను కదండి బూందీ గరిట, అలాంటి గరిట అయితే మనకి బూందీ కరెక్ట్గా వస్తుంది. లేదు ఇంకా పెద్ద బూందీ గరిటలు కూడా ఉంటాయి, అవైనా వాడుకోవచ్చు, చిన్నవైనా వాడుకోవచ్చు. ఇలాంటి బూందీ గరిటలో అయితే మనం ఎక్కువ బూందీ కొట్టుకోవడానికి అవుతుందండి. సో ఇలాగ దోశ వేసినట్టు పిండినైతే వేసి బూందీ కొట్టుకోవాలి, మెల్లమెల్లగా స్ప్రెడ్ చేస్తూ. లేదు ఒక దగ్గరే వేసేస్తే మనకి ముద్దలా పడిపోయి బూందీ పర్ఫెక్ట్గా రాదండి. ఇలాగే కానీ కరెక్ట్గా మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెల్లగా దోశని తిప్పితే చూసారు కదా ముత్యాల్లాగే ఎంత చక్కగా వచ్చాయో. చాలా బాగా వస్తాయండి నేను చూపించిన విధంగా బూందీ కొట్టుకుంటే. చూసారు కదా, నాకైతే ఎక్కడ ముద్దలా పడిపోలేదు బూందీ. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసే విషయానికి వస్తే క్రిస్పీగా ఫ్రై అవ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అయ్యి ఉండాలి, అంటే తెరలకాగుతూ బాగా గడిమరి గుండిన తర్వాతే మనం బూందీని అయితే అంటే బ్యాటర్ని అయితే ఆయిల్లో వేయాలి. అప్పుడే మనకి బూందీ కరెక్ట్గా వస్తుంది. ఏ మాత్రం నూనె కొంచెం చల్లారినా కూడా బూందీ పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడు బూందీని అయితే తీసేసుకున్నాం కదా, ఇలాగా కొంచెం కొంచెం బూందీ ఉనిపోతే ఆయిల్ టీ వడక పెట్టుకునే దాంతోనైతే ఇలాగ స్ట్రెయిన్ చేసేసుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి మొత్తం బూందీ అంతానా. నెక్స్ట్ మళ్ళీ కొంచెంసేపు ఆగి మళ్ళీ ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం బూందీ ఏదైతే దేంతోనైతే బూందీ చేసుకుంటున్నామో అది మళ్ళీ వాటర్తో కడిగి పెట్టుకోవాలి. మళ్ళీ అలాగే వేసేస్తే మనకి తోకలు వచ్చేస్తే కరెక్ట్గా రాదనమాట బూందీ. సో నేను చెప్పిన విధంగా బూందీ రెండోసారి వేసుకునేటప్పుడు బూందీ గరిటనైతే శుభ్రంగా కడుక్కొని ఆ వాటర్ అంతా పోయేలాగా తుడుచుకొని మళ్ళీ బూందీని అయితే కొట్టుకుంటే మీకు బాగా వస్తుంది బూందీ అయితే ముత్యాల్లాగా, లేదంటే తోకల్లాగా వచ్చేస్తాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆయిల్ కూడా బాగా హీట్ అయి ఉండాలి. ఏమాత్రం ఆయిల్ చల్లారినా మనకి బూందీ ముత్యంలాగా రాదు, కరెక్ట్గా రాదు, తప్పడంలాగా వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఆయిల్ అయితే బాగా హీట్గానే ఉండాలి. ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు, క్రిస్పీగా అయ్యేంత వరకు బూందీని అయితే ఫ్రై తీసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మీకు నచ్చిన పలుకులు అంటే నేనైతే వేపిన శనగపప్పు, పలుకులు, ఇంకా జీడిపప్పు, కరివేపాకు వేసుకున్నాను. మీకు ఏ పలుకులు అయితే నచ్చుతాయో అవైతే వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని, ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసిన వాటిని పక్కన పెట్టుకొని మనం ఏదైతే వేపుకొని పెట్టుకున్నామో బూందీని, ఇంకా ఈ పలుకులు, కరివేపాకు, జీడిపప్పుని మీకు నచ్చిన పలుకుల్ని వాటిని అన్నిటినీ కలిపేసి దాంట్లో ఇప్పుడు మనం మసాలా స్పైసెస్ అయితే యాడ్ చేద్దాము. మసాలా అన్నానని ఏదో పెద్ద పెద్ద మసాలాలు ఏం కాదండి, మామూలుగానే పచ్చికారం, ఇంకా జీలకర్ర, ధనియాల పొడి. నేను మసాలా పౌడర్ ఏమీ వాడటం లేదు. సరిపడినంత ఉప్పు చూసుకొని వేసుకోండి. మనం బూందీ కొట్టుకునేటప్పుడు కూడా ఉప్పు వేసాం కదా, సో కొంచెం చూసుకొని వేసుకోండి. ఇలాగా అంతా కలిపేసుకుంటే మనకు బూందీ అయితే రెడీ అయిపోద్ది. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీలో ఈ కారం బూందీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.